ఎవరికైనా మొదటి అడుగుతోనే జీవితం ప్రారంభమవుతుందని, ఉద్యోగం పెద్దదా చిన్నదా, ఈ ఉద్యోగం కోసం హైదరాబాద్ దాకా వెళ్లాలా అనే అనుమానాల నుంచి బయటకు రావాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్నో విజయగాథలు విని, చూసి, మాట్లాడి అనుభవంతో చెప్తున్నానని, ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టి కష్టపడిన వారు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారన్నారు. సమాజంలో విజయం సాధించిన వారు ఎవరైనా సరే ఇంట్లో నుండి అడుగు బయటపెట్టి జీవితాన్ని ప్రారంభించిన వారే అని పేర్కొన్నారు. సిద్దిపేటలో మహిళల కోసం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేళాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ఫాక్స్కాన్ కంపెనీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ద బెస్ట్ కంపెనీ అన్నారు. ఇక్కడ పనిచేసే వారందరూ మహిళలేనని, భద్రత ఉంటుంది అన్నారు. ఉద్యోగ భద్రత, భోజనం ఉంటుందన్నారు. కొన్ని రోజులు అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ వచ్చిన అనుభవంతోనే ఇంకో అడుగు ముందుకు వేస్తారన్నారు. మహిళలు కూడా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆర్థికంగా మహిళ తమ కాళ్ల మీద నిల్చున్నప్పుడు సమస్యలను ఎదిరించగలుగుతారు, ప్రశ్నించగలుగుతారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని వారు ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చన్నారు. ఉద్యోగం ఎలాంటిదైనా మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. 4,000 ఉద్యోగాలు ఉన్నాయని, రాష్ట్రంలో చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ సిద్దిపేట యువతకు అవకాశం కల్పించాలని కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు చెప్పారు. సిద్దిపేట యువత ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనుభవంతో చెప్తున్నా, ఎన్నో విజయ గాథలు విని, చూసి, మాట్లాడి చెప్తున్నా. ఒక్కసారి ఇంట్లో నుంచి బయట పెట్టిన వాళ్ళు, ఒక అడుగు బయట పెట్టిన వాళ్ళు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. పెద్ద పెద్ద టాటాలు, అంబానీలు, బిర్లాలు లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ ప్రయాణం చిన్న ఉద్యోగంతోనే ప్రారంభమవుతుంది. సో మనము ఇంట్లో నుంచి బయటకు పోతే ఏమైందంటే జీవితంలో టైం యొక్క ఇంపార్టెన్స్, మీలో పోటీ తత్వం, ఇంకా ఎదగాలి, పైకి రావాలనే పట్టుదల మీలో పెరుగుతుంది. ఎవరు ఎదగాలన్నా ఇది చిన్న ఉద్యోగమా, 20,000 వస్తాయా, 19,000 వస్తాయా అని ఆలోచించదు. ఫాక్స్కాన్ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మహిళలే. మీకు మంచి ఏసీ బస్సు ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. సో మీకు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు. సో మంచి కంపెనీ ఇది. మీరు అక్కడ వెళ్ళి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ కంపెనీని మనం హైదరాబాద్ తెచ్చుకోవడం జరిగింది. దిస్ ఇస్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. ప్రపంచం అంతా కూడా ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీ. అందువల్ల పిల్లలు, నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందులో పని చేసుకుంటూ కూడా చదవచ్చు. ఇవాళ మహిళలు కూడా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కోరుకుంటున్నారు. దాదాపు 4,000 ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ ఇది మా సిద్దిపేట పిల్లలకు దక్కాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకోసం తెచ్చాం. సిద్దిపేట పట్టణంలోని శ్రీ పెద్దమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం, శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి 49వ వార్షికోత్సవాల సందర్భంగా అమ్మవార్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. అన్నింటా శుభం చేకూరాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. శ్రీ పెద్దమ్మ ఆలయానికి గత ప్రభుత్వంలో 32 లక్షలు మంజూరు చేసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. సిద్దిపేటలో రాష్ట్రంలోనే ఆదర్శ గౌడ కన్వెన్షన్ హాల్ను 5 కోట్లతో అద్భుతంగా నిర్మించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, ముదిరాజ్, గౌడ సంఘం ప్రతినిధులు హరీష్ రావును సన్మానించారు. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో ఉన్న అమరవీరుల స్తూపం, గ్రామ స్వాగతోరణం నిర్మాణానికి మాజీ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తోర్నాల గ్రామ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం తొలగిపోతున్న క్రమంలో రోడ్డు పక్కన నూతనంగా స్తూపం నిర్మాణం చేస్తున్నట్లు, స్తూపం పూర్వ వైభవం తెస్తూ కొత్తగా నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా గ్రామానికి ఒక కమాన్ కావాలని గ్రామ ప్రజల కోరిక మేరకు అద్భుతంగా స్వాగతోరణం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ రెండు నిర్మాణాలతో గ్రామానికి కొత్త కళ రాబోతుందని, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శనివారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు నష్టపోయిన పంటను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వడగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగింది, రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా ఉంటే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదని, రైతులకు 3 పంటల బీమా రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారని చెప్పారు. వానకాలం యాసంగి రైతు బంధు 15,000 వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయలేదు గాని ఇచ్చామని అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎండల వల్ల పంటలు ఎండిపోవడం లేదని, కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు.
ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద తోదికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసి వరంగల్ డిక్లరేషన్ లో చాలా మాటలు రైతుల కోసం చెప్పారు. ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్ లో చెప్పింది అమలు కాలేదు. రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. 2 లక్షల మీదున్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పోయి ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అని చెప్పాడు 2 లక్షల మీదున్నోళ్ళ. కానీ నిన్న అసెంబ్లీలో అడిగితే 2 లక్షల పైన ఉన్నోళ్ళ గురించి మాట్లాడతలేదు. 2 లక్షల లోపల ఉన్నోళ్ళు కూడా పెండింగ్ లో ఉన్నారు. ఏ ఊర్లో పోయినా కూడా సగం మందికి కూడా రైతులు మిగిలిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి ఎకరానికి ఇంత 10,000 రైతు బంధు ఇచ్చిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు కేసీఆర్ గారు సాయం చేసి. కానీ వీళ్ళు ఆ రోజు ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 ఇస్తాము అన్నారు. 7,500 దిక్కులేదు. మొన్న వానకాలం అయితే ₹1 కూడా ఇయ్యలే. వానకాలం పంటలకు పైసలు ఎగ్గొట్టింది. యాసంగి పంటకు ఇస్తామన్నారు, అది 6,000 అన్నారు. అది కూడా 3 ఎకరాలు దాటలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తున్నా, తొందరగా వానకాలం యాసంగి రైతు బంధు డబ్బులు ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్ని పంటలకు బోనస్ అన్నారు, బోనస్ బోగస్ అయిపోయింది. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతలేదు. పంటల బీమా అన్నారు, 1,300 కోట్లు బడ్జెట్ లో పెట్టినామన్నారు. ఇవాళ పంటల బీమా ఉంటే ఈ వడగళ్ల వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. ఇవాళ పంట పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటే కూడా అన్ని పైసలు వస్తాయి. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వానకాలం, ఇప్పుడు యాసంగి 3 పంటలకు కూడా బీమా రాలేదు. రైతులకు రూపాయి సాయం జరగలేదు. నిన్న అసెంబ్లీని తప్పుదో పట్టించారు. మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్లో వర్షాలు పడ్డ వాళ్ళు వడగళ్ల వాన పడ్డ, పోయిన యాసంగిలో మే నెలలో వడగళ్ల వానబడి పొట్టకొచ్చిన పంటలన్నీ దెబ్బతిన్నాయి. పోయిన యాసంగి పంటలో ఏప్రిల్ మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ల వానకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు. పైసలు ఇయ్యరు, పైగా ఇచ్చినామని అబద్ధాలు.